ఇప్పుడు అదేదో ఒక పాట ఉందండి. ఏంటి తెల్లవారదేమో స్వామి. ఎంతో కాలం నేను చాలా సంవత్సరాలు అన్నమయ్య రాసిన పాట అనుకున్నాను నేను. అది అవును. అన్నమయ్య కీర్తన అనుకున్నాను సార్. కొంతమంది కాదు ఇది రాసింది శ్రీనివాస సీతారామ శాస్త్రి గారు అంటే కాదని వాదులాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎక్కడ విన్నా కూడా అన్నమయ్య పాట మనం చెప్పేస్తాం. ఇది రాసింది అన్నమయ్య, ఇది అన్నమయ్య కీర్తన అనేది మనం చెప్పేస్తాం. ఎందుకంటే అసలు ఆ భాషా సౌందర్యమే వేరు, ఆయన వాడే పదాలు వేరు, ఆ పదాల పొందికే వేరు అన్నమయ్యది. మళ్ళీ ఆ స్థాయిలో అన్నమయ్య రాశాడేమో అని మనం భ్రమించే స్థాయిలో ఆయన రాయగలిగాడంటే ఏంటంటే అది సామాన్యమైన విషయం. యాక్చువల్గా నంది అవార్డ్ కమిటీలో ఈ పాటకి నంది అవార్డు వచ్చింది గురుగారికి, బాబాయ్కి. ముందు పక్కన పెట్టేశారంట, ఇది అన్నమయ్య కీర్తనని పక్కన పెట్టేశారట. తర్వాత కాదు ఇది సీతారామ శాస్త్రి గారి రాశారని తెలిసి ఆశ్చర్యపోయి అప్పుడు ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుందండి. ఇంతకంటే అన్నమయ్య స్థాయిలో రాయటం ఏంటి అసలు. కరెక్ట్. ఇప్పుడు ఆ తెల్లవారదేమో పాట కానీ ఆనతనీయరాహార వాటని బాట ఉంది, మేటని ఆట ఉంది, ఇవి అవి వీళ్ళు ఒకళ్ళే రాశారంటే మనం నమ్మలేము.